కాస్త జాగ్రత్త. స్ట్రెచ్చర్ మీద తీసుకొస్తా ఉంటే విన్నావా? నడవాల్సిందని మొండికసు కూర్చున్నావు. దేవుడిచ్చిన కాళ్ళు ఉండగా అవన్నీ ఎందుకయ్యా? అయినా ఇప్పుడు ఏమంత ప్రమాదం వచ్చిందని. జాగ్రత్త. జబ్బుకు నడవడం అంత మంచిది కాదండి. పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం అవసరం. అలాగా కొంచెం మంచిది తీసుకురా. అలాగే. అమ్మాయి మన లాడ్జికి వచ్చిన అమ్మాయి కాదు? అవునరా, ఇంకొక అమ్మాయితో కలిసి శేఖర్ గారి గదికి రాలే ఆ అమ్మాయి ఈసారి సకుటుంబంగా వచ్చేసింది. ఏమిటో విశేషం? ఇందులో శేఖర్ గారి లాలోచి ఏమైనా ఉందా అని. చచ్చా, ఆ ముసలాయన పాపం జబ్బు చేసినట్టుందిరా, కనపట్టలే. ఒరే, అయితే ఆ ముసలాయనికి జబ్బు నయం కాకుండా అలాగే ఉంటే ఎరా అట్లా కోరుకుంటున్నావు? అవునరా, అన్నాళ్ళు ఆ పిల్ల మనతో పాటు ఇక్కడే ఉంటుంది చూడు. ఒరే, ఆ అమ్మాయి అడుగు పెట్టగానే ఈ బ్రహ్మచారి నిలయానికి కాకుండా మీ అందరి మొహాలకి ఎంత వెలుగు వచ్చిందిరా. అమ్మా వసంత, ఏం తాతయ్య? అక్కడ ఉంటే అన్నీ సుజాతే చూసుకునేది. మరి ఇక్కడ ఏమున్నాయో ఏమిటో. అవన్నీ మనం వచ్చేటప్పటికే శేఖర్ గారు అమర్చి పెట్టారు తాతయ్య. అమ్మమ్మ పోయి రాజస్థాన్. నాయనా శేఖర్, బ్రహ్మానందం, ఈ భగవంతుడు చాలా చిలిపివాడయ్యా. మనం ఒకటనుకుంటే తను ఒకటి చేస్తాడు. నేను ఎప్పుడు ఇతరులకు ఏ ఇబ్బంది కలిగించకుండా దాటిపోదామని అనుకుంటూ ఉండేవాడిని. అవేం మాట రంగయ్య. మరి ఇప్పుడు చూసావా, నన్ను తీసుకొచ్చి మీ భుజాల మీద కూర్చోబెట్టాడు. మీ రుణం ఎలా తీర్చుకునేది? అదేవిడి తాతగారు, పూర్వజన్మలో మేమే మీకు రుణపడి ఉన్నామేమో, ఇప్పుడు ఇలా తీర్చుకుంటున్నాం. మంచి మాట అన్నావు నాయన. హార్లిక్స్ తీసుకో. ఏమిట్రా దీర్ఘాలోచనలో పడ్డావు? పెద్ద సమస్యలో చిక్కున్నాను రా. ఏమిట్రా మనతో చెప్పరా, నిమిషంలో తేల్చేస్తాను. ఏముంది ఒరే, ఈ అమ్మాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోమంటోంది. ఈ అమ్మాయిని నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకేనా? శేఖర్ ఈ అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకోబోతున్నాడు. శేఖర్ ఒట్టి జోకర్ రా, వాడి బంద పెళ్లి చేసుకోవడం వాడి వల్ల ఏమవుతుంది? నీ బంద నీ వల్ల అవుతుంది. ఇస్పేట్ జాకి మోహన్ నువ్వును పోరా చెవలాయి వెతవా. చూస్తారుగా ఆనంద్ తడాక. నమస్కారం తాతగారు. రా బాబు. హలో, మీకు కూడా. ఎలా ఉంది ఒంట్లో ఇప్పుడు? డాక్టర్ కదలకూడదన్నాడు కానీ లేచి కూర్చోవాలని ఉంది బాబు. దానికేం తాతగారు, కూర్చోవాలనుకుంటే కూర్చోండి, నడవాలనుకుంటే నడవండి. ఈ డాక్టర్లదంతా వట్టి డోంగండి. మీరు నా మాట నమ్మాలి. ఎవరు? నేనే నాయనమ్మ గారు. నువ్వా నాయనా? అయ్యో, ఏంటి కుంటున్నారేంటి? అప్పుడప్పుడు చీలమండల్లో చటుక్కున బట్టి నడవనివ్వదు బాబు. అరే చెప్పారు కదే, దానికి టెన్షన్గా అతికే మందు ఉందండి నా దగ్గర. ఈ మందు చూశారు, ఈ వారమే జర్మనీ నుంచి విమానంలో మందు చేశాను దిగింది. 2 బిళ్ళలు 2 పూట్లు వాడారంటే ఆ నొప్పి కాస్త ఇట్టే చేత్తో తీసి పారేసినట్టు అట్టే మాయమైపోతుంది. మీరు నా మాట నమ్మాలి. అయ్యయ్యో. వస్తాను తాతగారు. నమస్కారం నాయనమ్మ గారు. వెళ్ళిరా నాయన. ఎంత కలుపుకోలుతనం, ఎంత అణకువా. అరే తాతగారు నడుస్తున్నారే. పసిపిల్లవాడు తప్పటడుగులు వేస్తున్నట్టుగా ఉందమ్మా. అయినా మీరు ఇలా నడవటం మంచిదిగా తాతగారు. ఎల్లకాలం మీ తాత మనసం గరుచుకుని కూర్చుంటాడు అనుకున్నావా? 2 రోజుల్లో చూడు, ఎక్కడ చూసినా నేనే కనబడతాను. వేదులన్నీ కథలు తొక్కుతాడు మీ తాత. సుజా, వసు, నువ్వు కాలేజీకి పెట్టిన సెలవు అయిపోయింది కదా. నువ్వు మళ్ళీ బస్సులోనూ రిక్షాల్లోనూ అవస్థపడ్డం దేనికి? తాతగారిని చూసినట్టుగానే ఉంటుంది, మనిద్దరం కలిసి వెళ్ళినట్టుగానే ఉంటుందని వచ్చాను. నా తల్లి, వయసులో చిన్నదానిపైన మంచితనంలో నిన్ను మించిన వాళ్ళు లేరమ్మా. వెళ్ళండి. రావసు. పొలమారేను మామ. నాకు మంచి సర్వీసే లేవే, ఆ దోణి గట్టిగా పట్టుకో. ఒరే ఒరే ఒరే, ఏమిట్రా అది? ఓరి నిజమా? అయ్యో అయ్యో, ఈ చోద్యం ఎక్కడైనా ఉందా?
పసిపిల్లాడికి మళ్ళీ నోట్లో పాలు జుయ్యి అని పిండి తాగుతావుట్రా. ఏం చేయమంటావమ్మా ఆకలి అవుతుంటేనా? ఆకలా నీ నెత్తి మీద ఏదో పెద్ద మార కూర్చుందిరా, లేకపోతే ఇంకా తెల్లారలేదు అప్పుడే ఆకలే ఉంటారా. అది కాదు అమ్మగారు. నువ్వు మాట్లాడొచ్చావా? ఇంట్లో పెట్టుకుని పెంచి పోషించిన ఇదిటే నువ్వు చేయాల్సిన పని. నేనేం చేశాను అమ్మగారు? ఇంకా సిగ్గులేక ఏం చేశానని అడుగుతున్నావా? సందు దొరికినోడలా ఈ సావిట్లో చేరి పరాయి మొగడతో సరసలాడతావుటే పెళ్లి కావాల్సిన పిల్లడి బుద్ధి ఉండక్కర్లే. అమ్మగారు దాన్ని ఏమన్నా అంటే నేను ఊరుకునేది లేదు. ఊరికపోతే బుల్లెట్ చావరా? నన్ను మోసం చేసి నా గేదెలు పాలని దాగి తలుపు తోడలో బలిసి కొట్టుకుంటున్నావు. పోబెట్టికే. పోతలేమ్మా. పోతానంటే కాదు, నీ ముఖం చూస్తుంటే నాకు సిమెక్కుతుంది. ఒక క్షణం ఉండడానికి పోబెట్టికే. పోగరమోతు చచ్చినాడా. అమ్మా అమ్మా నాకు కాస్త పెట్టవే. గేదెలకేసి ఉలవకుండా తింటారా ఎక్కడనా? అన్నీ మీ నాన్న బుద్ధిలే వచ్చాయి. పోయి ఆడుకో. ఇంటికి వచ్చారంటే ఒక్క క్షణం తీరుకుండా నీరు. వస్తున్నా. ఏమిటండి? ఏమిటి అవుతారం? ఏం చేయమంటారు? పొద్దు నుంచి ఆ సుబ్బి అజాపజా లేదు. ఇంటి చక్కర చేయలేక నేను చూస్తున్నాను. నేను దానికోసం ఊరంతా తిరిగి వస్తున్నాను. ఆ జాలగాడి కూడా కనిపించలేదు. ఎలా కనిపిస్తాడు? ఇద్దరు ఏమోల చేరి కులుకుతూ ఉంటారు. దండాలండి అమ్మగారు. చూసారా ఎలా బరిదగించారో? అట్ట అనకండి అమ్మగారు, అయ్యగారికి మళ్ళీ మీకు మళ్ళీ మేము పెళ్లి చేసుకున్నామండి. పెళ్లి చేసుకున్నారా? అవ్వా, అయ్యగారి దయ వల్లే మేము ఇద్దరం ఒక ఇంటి వాడు అయ్యామండి. అయితే ఈ భాగవతం అంతా మీరే. నీకోసమేనే వర్ధనం. దీనికోసం వాడు కోసం ఇది నీకు అంతకంటే తిరుగుతున్నారని పని చేశాను. ఏ వాళ్ళిద్దరూ నీ పాదాల దగ్గరే పడుంటారు. చూస్తారేవరా? అమ్మగారికి నమస్కారం చేయండి. దీవించండి అమ్మగారు. ఏమని దీవించమన్నారండి? మనకి చేతనేది ఒకటేగా, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అను. చాలండి, వాళ్ళైనా చిలక గోరింకలా ఉండనండి. ఇప్పటి నుంచి ఎందుకు బాధవండి. దీర్ఘ సుమంగళి భవ. లేవే సుబ్బిలే, లేవరా? అమ్మగారు పాలు డబ్బు అడుగుతున్నాడు. ఎంత వాళ్ళ? 12 రూపాయలు చిల్లర ఇవ్వాలంటండి. ఇప్పటికి ఇంతే ఉంది, మిగతా తర్వాత ఇస్తాను చెప్పు. దాందే ఉందండి అమ్మగారు, ఉన్నప్పుడు ఇయ్యొచ్చు. అమ్మా డబ్బు అయిపోయిందా? ఇంటి ఖర్చులకు కూడా లేదా? రేపటితో బియ్యం నిండుకుంటాయి. ఈసారి బ్రహ్మానందం గారు కనిపిస్తే ఓ అరబస్తా వేయించమని చెప్పండి. వసంత, మీరా? ఏమిటి అలా ఉన్నావు? ఏమీ లేదు. ఏ నాతో చెప్పకూడదా? బాధలు దాచుకున్న కొద్దీ బరువెక్కుతాయి. దగ్గర వాళ్లకు చెప్పుకుంటే కాస్తన్నా తగ్గుతాయి. చెప్పు వసంత. ఏముంది, ఎటు చూసినా చీకటే కనిపిస్తోంది నాకు. లేదు, ఇంత చీకట్లోనూ తారలు వెలుగుతూనే ఉన్నాయి. అవి మన ఆశల్లాంటివి. దారి కనిపించకపోయినా అలా దూరం నుంచి ఊరిస్తూనే ఉంటాయి. ఎందుకు వసంత ఇంత నిస్పృహ? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కాదు, నేను ఈ ప్రపంచంలోకి రావటమే నిస్పృహ నిరాశంతో వచ్చాను. కాకుంటే కళ్ళు తెరిచి తెరవక ముందే కన్నవారిని పోగొట్టుకుంటాను. వసంత, చివరికి నాడు నన్ను పెంచి పెద్ద చేసి నన్ను ఒక మనిషిగా తీర్చాలని ఆశపడే తాతయ్యను కూడా. తాతయ్యకి ఎలా ఉంది? ఈ చేస్తున్న వైద్యంతో నయమవుతుందనే నమ్మకం నాకు లేదు. ఇంతకంటే మంచి వైద్యం చేయించే తాత లేదు. తాతయ్యను బ్రతికించుకోవాలి, ఎలాగైనా బ్రతికించుకోవాలి. కానీ ఎలాగనేదే సమస్య. వసంత, ఆర్థిక సమస్యలు మన జీవితాల్లో అడుగడుగునా ఉండేవి. వాటి కోసం ఇంత కృంగిపోతామా? చూడు, నేను ఒంటరి వాడిని. నానే వాళ్ళెవరూ లేరు. నా సంపాదనలో కాస్తో కూస్తో మిగులుతూనే ఉంది. దాంతో ఈ ఆపద గట్టెక్కవచ్చు. ఏమంటావు? నీకేమన్నా అభ్యంతరమా? మీ సానుభూతికి సహాయానికి కృతజ్ఞురాల్ని. కానీ అవి నన్ను ఇంకా అబలను నిస్సహాయరాల్ని చేస్తాయి. నా వ్యక్తిత్వాన్ని అణిచివేస్తాయి. అంతకన్నా నా కాళ్ళ మీద నేను నిలబడటానికి మీరేదైనా సాయం చేయగలిగితే. నీ అభిప్రాయం? ఏదైనా ఉద్యోగంలో చేరదామని. ఉద్యోగమా?
అయితే చదువు? ఈ పరిస్థితుల్లో చదువు సాగడం కష్టం. కొన్నాళ్ల పాటు మానేస్తాను. తాతయ్యను బాధ పెట్టిందని అవుతావేమో. నిన్ను చదివించడం ఆయన జీవితాశయం. నీ భవిష్యత్తు కోసమే ఆయన బ్రతికున్నాడు పాప. తాతయ్య బాగుంటేనే నా చదువు, నా భవిష్యత్తు. దయచేసి మీరు ఏదైనా ఉద్యోగం. సరే, తప్పకుండా ట్రై చేస్తా. మీకు చాలా శ్రమిస్తున్నాను. శ్రమ కాదు, నా బాధ్యత. వసంత, ఇక్కడున్నావా? అదెవరు? నేనండి, శేఖర్. ఈ వేళప్పుడు ఎందుకు వచ్చినట్టు నాయనా? ఏం లేదండి, తాతగారికి ఎలా ఉందో కనుక్కుందామని. ఆహా, పరామర్శించడానికి ఇప్పుడే దొరికిందా తీరుపడి? చాలేవయ్యా. అర్ధరాత్రి పరాయి మగాడితో ఏమిటి కబుర్లు? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? కదా లోపలికి.